అండి. ఇంకా రేతుకాలం అంది ఏంది మాట్లాడుతున్న రోజు అనుకుంటున్నారా? ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి నిన్నటి రోజునైతే. ఇంకా మా వదిన వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయి అంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక వినుకొండలాండే కదండి మేము ఉంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే అన్నయ్యలు వచ్చారంట. ఇంకా అమ్మ రాండమ్మ అని అంటే ఇంకా దేవుడి దయవల్ల మమ్మల్ని దేవుడు అందుకే నాకు అంటే ఇక్కడికి పంపించింది. అందుకని చెప్పేసి ఇంకా నేను మా నాన్న మా చిన్నమ్మ మా బాబు వాళ్ళు అయితే మా అన్నయ్య వాళ్ళ కాడ బయలుదేరుతున్నాం. పాప మా వదిన పరిస్థితి ఎట్టా ఉందనేది మరి ఇంకా ఎప్పుడు డెలివరీ అయితే అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటాను. మా వదిన పాపం ఎలా ఉందనేది ఫస్ట్ ఇంకా అడికి వెళ్ళినాక చూద్దామని గొప్ప తీసి ఇంక మా చెల్లి అయితే మామూలుగా లేదండి. ఇంకా అలానే దుప్పటి ఇంకా అలానే బ్యాగ్ అయితే తీసుకొని ఇంక మేమైతే బయలుదేరుతా ఉన్నాము. అంట సీన్ కూడా బండి మీదే బండి తీసుకు నువ్వు నాందా బాబాయ్దో రాదంటనా మరి రా వెళ్దాం పైన బండి. ఆ పిల్లల కాడ పనుకున్నాడు సుబ్బు. ఇంక ఇలానే 3 బళ్ళు వేసుకొని ఇంకా అన్నయ్యల కాడికి అయితే వెళ్తున్నాము. ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంక మా చిన్నమ్మ మా నాన్న మా బాబాయ్ మా అమ్మ ఇంకా అక్షయ్ అయితే తీసుకుని వెళ్తున్నాను. ఇంకా వాడు ఇంక నా కోసం ఏడుస్తాడు కదా అందుకని చెప్పేసి అక్షయ్ తీసుకెళ్తున్నాను. ఇంకా ఆదర్శ్ వచ్చేసి ఆశ్రిత్ వచ్చేసి మా తమ్ముడు ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ కాడ అయితే నిద్రపోతున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి టైం ఎంతండి 11, 12 అవ్వచ్చిందండి. ఇంకా మా వదిన పాపంకి ఎప్పుడు డెలివరీ అయింది అన్నది ఇంకా అంత దేవుడు మరి ఇంకా ఎవరన్నా కానీ బేబీ అన్నా కానీ బేబీ బాయ్ అన్నా కానీ ఎవరైనా కానీ దేవుడి దేవల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటమే మనకు కావాల్సింది. ఇంకా బండి వచ్చేసి అక్కడ ఉంది. ఇంకా మా ఆయన వచ్చేసి బండి వేసుకుని వస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళినాక కొంచెం హ్యాపీగానే ఉంది, కొంచెం అయితే డల్గా ఉందండి. ఇంకా కొన్ని రోజులను బట్టి డెలివరీ అయితే ఇంకా అంత దేవుడి దగ్గర అంతా బాగుంటే బాగుండని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అసలు ఏ విధంగా ఉందో అసలు మామూలుగా లేదు. మంచు అయితే కురుస్తూ ఉంది. వాతావరణం వస్తున్నారు. ఇంకా ఆటో ఎవరికి వచ్చిద్ది? వాడు రావట్లేదు అబ్బాయి అమ్మ పిల్లలు ఉండారుగా. మా చిన్నమ్మ అయితే ఇంకా అక్కడ ఉందండి. మా చిన్నమ్మ కూడా వస్తుంది. మా డాడీ వాళ్ళు అయితే ఇటు వస్తున్నారు. మా నాన్న మా అక్షయ్ మా అమ్మ వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా మనం కూడా వెళ్దాం. ఎలా వస్తున్నారంటే బాబాయ్ వచ్చాడా? రండి. మా ఆంటీ వచ్చేసి మేము ఒక్కలమే ఆగు వెళ్దాం అన్నట్టు ఉంది. ఇంకా రైతులు ఉంది కదండి ఇంకెవరు ఉండరు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే కండా చూడండి ఏ విధంగా పెట్టేసాడు. చలి అంటే మా ఆయనకి చాలా భయం. ఎంత ఎండకైనా ఉంటాడు కానీ వానకి చలికి అస్సలు కొండలేడు. ఇంకా వాతావరణం కూడా చాలా చలంగా ఉందండి. ఇంకా పండగ సీజన్ అప్పుడు లేదు కానీ ఇంకా సంక్రాంతి అప్పుడు అయితే మంచు తగ్గురుస్తూ ఉంది. అసలు చాలా సంతోషంగా అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంక ఈ టైం మా వదిన దగ్గర నేను ఉంటున్నానే అంత ఫీలింగ్లో ఉన్నాను. ఇంక మా తమ్ముడు అంటే చెప్పా కానీ ఇంకా డెలివరీ అయినాక వచ్చాను బుజ్జి కాడికి. అదేవిధంగా దేవుడు నన్ను రాజీ కాడికి ముందుగానే పంపించాడు. ఇంకెలా అయినా మా వదినతో నేను చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను. ఇంక మా వదిన ఇంకా అలా డెలివరీ అవుతుందనగా ఎవరెవరు పుడతారో నాకు కొంచెం టెన్షన్ ఉంది. చాలా సంతోషం అవుతుంది, హ్యాపీనెస్. ఏ రాండి ముందు పోని. అసలు జనం ఎవడో ఎక్కడో అక్కడే ఉన్నారు. ఇదేంది ఇంకా రేతులు కూడా షాపు టైం 12 అవుతున్నా కూడా ఇంకా జనం తిరుగుతూనే ఉన్నారు. ఏమి చేయించుకుంటున్నారు షాపులు మామూలుగా లేవు. అంబులెన్స్లో వచ్చింది. అన్నయ్యనో వదిన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చారంట. మరి పాపం వదినకి ఎలాగుందో ఏమో. నేను ఇంటికాడ ఎంతో టెన్షన్ పడ్డానండి మా వదినకి ఎలా ఉండిద్దో ఏందని. ఇంక ఇప్పుడెప్పుడు అంట లైట్ పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా మా సుహాసిని వచ్చేసి నిద్రపోతా ఉంది. ఓ సుహాసిని
లే తిరుగుతా ఉండు. ఏ నొప్పులు రావట్లేదా? ఏంది నవ్వుతా? నువ్వు గవ్వకి గంటే మాకు భారం దిగిద్ది మరి. మా వదిన కోసం చూడండి మేము ఎంతమంది వచ్చాము. మా అన్నయ్య వచ్చేసి బయట టెన్షన్ పడుతున్నాడు నీ కోసం, తెలుసా వాడు. ఏసు బాబు కూడా టెన్షన్ పడుతున్నాడు. లే బయట ఇడ్లీ తినద్దు, లేడా టిఫిన్ ఉంది. స్వెటర్ వేసుకోలేదు దా మెల్లంగా అటు పనుకుంటే అంతే నిద్ర వచ్చింది కూడా. ఆశ్రిత నేను నిద్రపోతా ఉండేదా కొంచెం నిప్పులైతే అమ్మా ఏదనేది మళ్ళీ నిద్రపోయేదాన్ని. అట్టా ఉంది నీ సాగితే. లే మెల్లంగలే తిరుగుతూ ఉంటే కొంచెం బేబీ కిందకి వచ్చేసి అప్పుడు నీకు ఇదిగా ఉండేది. ఎందుకు పనుకోదు కానీ అంటే ఇప్పుడిప్పుడే సన్న. ఇంకిక్కడ డెలివరీ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ అమ్మ కోసం చూడండి, వాళ్ళ కొడుకు. రే యాడ ఇటుందిరా మీ అమ్మ, ఇకేడుంది అసలు వాడు చూడు. అరే ఇటురా, ఇది ఏడుంది, ఏడుంది ఇటుందిరా. రే మేము ఆడుంది లేప. కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలంటే కంటే కొడుకునే కావాలా. అందుకే నాకు ఇద్దరు కొడుకులు. పుట్టుకండి పుట్టుకండి. వాళ్ళ అమ్మ కోసం టిఫిన్ చూడు అట్టరికి ఎత్తుకుంటా తీసుకెళ్తున్నాడు. అయ్యో అయ్యో అసలు వాడు అట్టరికి ఎత్తుకుంటూ వస్తున్నాడు తెలుసా. అటుంది ఇటుంది అంటే తీసి అమ్మా తీసి. వదినకైతే పెయిన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇంకా టిఫిన్ పెడితే ఆ ఇడ్లీ పెడితే కొంచెం హుషారు వచ్చిందని చెప్పేసి ఇంకా యేసుబాబు చూశారు కదా, వాళ్ళ అమ్మ కోసం ఏ విధంగా టిఫిన్ కోసం అలా ఎలా తిరుగుతున్నాడు. పాప మా వదిన అయితే చాలా బాధపడుతుంది. ఇంకా అక్కడ చేసి మా అన్నయ్య బాధపడుతూ ఉన్నాడు. ఇంక ఫస్ట్ అయితే మా వదినకి టిఫిన్ పెట్టిద్దాం. నేను మంచి మూత కూడా తీసి నువ్వు తిను. నువ్వు హుషారు ఉండాలి, నువ్వు తినావా. అది నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరు? అది నీకు అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? ఎవరు? ఊరి అబ్బాయా? ఏ మీకు పుట్టేది అమ్మాయి అంట. అయ్యా అమ్మాయి అయితే ఎవరు చేసుకుంటారా? ఎంతమంది అమ్మాయిల కంటే ఎంతమంది చేసుకుంటారా? మేమైనా చిన్న బాబు కావాలా పెద్ద బాబు కావాలా? నేనా? హాయ్ చెప్పండి అయ్యా. మా ఆంటీ ఎప్పుడెప్పుడా అని చూస్తుందండి. వాడికి అబ్బాయి కావాలంట. నీకెవరు కావాలరా? అబ్బాయి అమ్మాయా? అసలు నాకు ఇడ్లీ ఇలా వాళ్ళ అమ్మాయి ఆడుందని దేవుని అడుకుంటా ఉరికెత్తుకుంటూ వెళ్తున్నాడు తెలుసా వాడు. మరి అత్త ఉందా, గుంటూరు నుంచి వచ్చిందా అత్త? అరా ఎవడెత్తాడు నీకు పిల్లని? నాకు ఇడ్లీ ముక్క కూడా పెట్టకపోతే నువ్వు అరా. సరే మరి నేను పోయి పొద్దున వస్తాను. ఏదైనా ఎక్కువైతే ఫోన్ చేయి దగ్గర ఉంటా. అన్నా బాధ మరి పొద్దున వస్తలే. నిద్ర అట్లా నాకు గుడ్లోడా పనకరా. ఏందా మమ్మీ ఇంకా కంటలేదు ఏందా అని ఆలోచిస్తున్నాడు. వాడు తీసుకెళ్ళి పోగానే ఉంటాడా?
ఏమంటాడు ఎస్ వేదందా సరే మేము బాగుతాం మరి పొద్దున వస్తలే పిల్లలు ఉంటారు ఇంటికాడ నేను తీసుకోకూడ తీసుకొని వచ్చాను వాడా సరే మీరు ఉన్నారుగా పండేసుకొని పొద్దునే చేస్తారు నేను వస్తాగా పొద్దున్నే వస్తా మరి ఎవరు అబ్బాయా ఇంకా వదిన కాంచి అయితే వచ్చామండి ఇంకా వదిన అయితే ఇంకా లైట్గా పెయిన్స్ వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంకా వదిన కాంచి వచ్చాము ఇంకా పొద్దున్నే వెళ్దాంలే అని చెప్పేసి ఇంక డాక్టర్స్ కూడా ఇంకా పొద్దున్న చూద్దాంలే అమ్మ ఇంకా ఎక్కువ కాలేదు కదా నొప్పులు ఎక్కువ అయితే చూద్దాము మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళి మళ్ళీ రావటం అంటే కుదరదు కదా మూడో కాన్పాయ మరి ఎలా ఉండిద్దనని ఇంకా వదిన్ని ఇంకా హాస్పిటల్లో ఉంచమన్నారండి డాక్టర్స్ ఇంకా అందుకని చెప్పేసి వదిన్ని హాస్పిటల్లోనే ఉంచాము ఇంకా మా వదినకైతే ఇప్పుడిప్పుడే లైట్గా పెయిన్స్ వస్తున్నాయి అంటే ఎక్కువ రావట్లేదు అలా తక్కువ కావట్లేదు వచ్చిపోతూ ఉన్నాయి ఇంకా మా అన్నయ్య వచ్చేసి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు పిల్లలు ఇంటికడే ఉంచాము ఇంకా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏందనేది ఇంకా అమ్మ నాన్న ఇంకా ఆడ ఉంచేసి ఇంక నేను మా చిన్నమ్మ వాళ్ళైతే ఇంటికి వచ్చాము ఇంకా పోయేటప్పుడు అయితే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకా ఎలాగుందో మూడో కానుపోదా గబక్కన డెలివరీ అయ్యిద్ది అనే రీతిలో ఇంక వెళ్ళిపోయామండి నేను వచ్చేసి అక్షయ్ని ఒక రోజు వెళ్ళాను ఇంకా రెండో రోజు వచ్చేసి నొప్పులు పడతా ఉన్నాను ఇంకా అదేవిధంగా అంటే వదినకి ఇప్పుడిప్పుడే కదా అది కాక వేడొస్తులు ఇంకేదన్నా కదండి ఇంక డెలివరీ టైం దగ్గర పడింది ఇంకా ఉదయం లోపు అయితే డెలివరీ అయిద్దండి ఇంకా ఉదయం మరి ఎవరు పుడతాననేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఎందుకంటే మా వదిన గురించి ఏందమ్మా మీ వదిన ఒక ఇదా అని ఇది అనుకుంటారు మాకు వదినే మాకేనండి అందుకని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతున్నాను తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి మంచిగా డెలివరీ అవ్వాలని నేను అయితే అనుకుంటున్నాను ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చాము ఇంకా మా అక్షయ్ వచ్చేసి ఆదర్శ్ నేను రాగానే నన్ను చూసి ఏడుస్తున్నాడు ఇంక నేను లేకపోతే పాపం అంతా ఏడుస్తూ ఉంటాడేమో ఇంకా వాడు కోసం అనుకుంటా ఇంక వచ్చాము ఇంకా సరేనండి ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఇంక ఇది వచ్చేసి ఇంకెంతేనండి ఇంకా ఉదయం మరి ఎవరు డెలివరీ అవుతారా ఏందనేది ఇంకా మళ్ళీ ఉదయం వెళ్తాను ఉదయం వెళ్ళినాక ఇంకా అమ్మాయ అబ్బాయి కోళ్ళు అల్లుడు మనకి ఏదైనా మొత్తం మీకు చెప్తూ ఉంటాను ఇంకా మా అన్నయ్య వచ్చేసి మా అన్నయ్య కూడా తీస్తూ ఉన్నాడండి వీడియోలు మంచి మా అన్నయ్య నాకంటే సీనియర్ కదా నాకంటే ఇంకా బాగా వీడియో తీస్తాడండి మా వదిలి గురించి ఇంకా అదేవిధంగా మంచి మంచి వీడియోలు మేము ముందు పెడతా ఉంటాము మా అన్నయ్య మా తమ్ముడు మా అన్న మా వదిన బుజ్జి ఇంకలందరూ మీ అందరికీ తెలిసిన వాళ్ళే ఇంకా తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఇంక నేనంటే ఇంక ఇప్పుడే కదండి కొత్తగా రావటం యూట్యూబ్ ఛానల్ పెట్టి మేము ముందుకు పడుతూ ఉంటాం ఏందమ్మా పెద్దగా ఇదిగా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు అది ఇది చిలుచులు ఎగస్ట్రాలుగా అనుకుంటే అనుకోమాకండి బెడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి ఇంకా మా వదిన కూడా బాగా డెలివరీ అవ్వాలని అందరూ మనస్ఫూర్తిగా ఏదో కోరుకోండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి ఇంక మంచి మంచి బ్లాగ్స్తో మేము ముందైతే ఉంటాము నాకైతే ముందు మా అన్నని చూస్తే చాలా టెన్షన్ వస్తుందండి అంటే ఇంకా వాడు మాకెవరికైనా భయమేనండి అసలు మా అన్నయ్య నేనైతే నొప్పులు పడుతుంటే నాకు బ్లడ్ లేదని అక్షయ్ని కనేటప్పుడు అంటే మా అక్షయ్ మా అన్నయ్య రేత్రి మా అమ్మ వాళ్ళు కారు పెట్టుకుని వచ్చారు వీడియోస్ కూడా ఉన్నాయండి అట్లా చూడండి నేను అక్షయ్ని ఎక్కడ డెలివరీ అయ్యాను అనేది ఇంకా కాటూరు హాస్పిటల్ ఇంకా అక్కడ డెలివరీ అయితే ఇంక మా అన్నయ్య రేత్రి వచ్చారు మా అన్నయ్య మా తమ్ముడు మా అమ్మ బుజ్జి వీళ్ళందరూ రేత్రికే వచ్చారు ఇంక నాకు బ్లడ్ ఇవ్వటానికని ఇంకా బ్లడ్ ఇవ్వటానికని వస్తే ఇంకా రేత్రి అంతా ఉన్నారు ఇంక పెయిన్స్ వస్తే బ్లడ్ ఇద్దామని చెప్పేసి ఇంకా అప్పటికి దేవుడి దయ వల్ల నా బ్లడ్ సరిపోయింది ఇంకా అదేవిధంగా ఇంక మా అన్నయ్య మా తమ్ముడు బ్లడ్ ఇంకా అవసరం లేదులే అని ముందుగానే కట్టించుకున్నారు వాళ్ళ బ్లడ్ సరిపోకపోయినా కానీ బ్లడ్ కోసం డబ్బులు కూడా కట్టించుకున్నారు ఒక 20 రూపాయలు కాటూరు హాస్పిటల్ అంటే ఎలా పోయి ఎలా ఉండిద్దో మూడో కానుపు కదా బ్లడ్ ఉండిద్దో లేదని అందుకని అలాగా చేయించారు ఇంక పాపం మా అన్నయ్య అంత రైతు రావటం నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇంకా అదే టైం దేవుడి దయ వల్ల ఇంకా దేవుడు నన్ను పంపించినట్టయితే నేను చాలాసార్లు అనుకుంటున్నాను ఇంకా అయితే టైం మా వదిన కాడ నేను దగ్గరలో ఉంటాం మా అన్నయ్య నా కాడ ఎలా దగ్గరికి వచ్చాడో నేను మా అన్నయ్య తోడు అలా ఉంటే మా అన్నయ్యకి ఒక ధైర్యం అందుకని చెప్పేసి ఇంకా మా అన్నయ్య ధైర్యాన్ని కొంచెం నన్ను చూడగానే మా అన్నయ్యకి చాలా సంతోషం అనిపించింది నేను బాగుంగానే నేను వచ్చాను చెప్పేసి చాలా సంతోషంగా అయితే వీడియో తీసాడు
నాకైతే చాలా సంతోషంగా ఉంది అలా వీడియో తీయటం. ఇంక నేను అయితే ఇంకెవరున్నారు అండి, ఇంక నేను మా తమ్ముడు మా అన్నయ్యగా, మా ముగ్గురికి మేమేగా తోడు. ఇంక మాలో మేమే సంతోషంగా ఆనందంగా ఉంటాము. ఇంక ఇది వచ్చే చిన్న తగదైనా కూడా ఆ కంచేపనండి ఎంత పట్టించుకోము, అలా ఇలాగ ఉంటాం అనేది పట్టింపులు అలాగే ఉండదు. ఇంకేదైనా కంచేపట్లోనే ఇంకంతా సద్దుమణిగిపోయింది. ఇంకా అదే విధంగా మేమైతే ఏ విధంగా అయితే కలిసిపోతూ ఉంటాము. ఇంకా అలానే బుజ్జి అయినా రాజీ అయినా కానీ ఇద్దరు కలిసిపోతూనే ఉంటారండి. ఇంకా అన్నిటిలో వేరు బంధంగా అలా ఇలాగా అనేది ఏముండదు. సరేనా. ఇంకో ఉదయం మా వదిన డెలివరీ అయింది కదా, ఇంకా ఈ రేత్రికి ఎక్కువ నొప్పులు ఎక్కువైతే వెళ్తాను. పిల్లల్ని ఉన్నారు కదా, అయినా అమ్మ వాళ్ళు ఉన్నారులేండి, జాగ్రత్తగానే ఉంటారు. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకేదైనా ఇంకా డెలివరీ అయినాకే వెళ్తానండి. ఇంకా ఏదైనా కానీ ఉదయం వెళ్తాను. ఇంకా ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఇంకా అమ్మ హాస్పిటల్కి ఉంది కదా, ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంక ఉదయం వెళ్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పనులన్నీ చేసేసి ఇంకా అమ్మకు కూడా ఏలు కట్టేదండి. మొన్న రోజునైతే తమ్ముడు చేలు కోతగా వస్తుంటే ఏలు కట్టేది. ఇంకా ఆమె కూడా ఏం చేసుకునేది ఇంకా, అందుకని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా అన్నయ్య వాళ్ళకి క్యారేజీ అన్నం వండుకొని తీసుకెళ్తాను. సరేనా. ఇంక వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళ కాడికి వెళ్ళేటప్పుడు ఉదయాన్నే మేము ముందుకు తీసుకొస్తాను. సరేనా. అందరికీ థ్యాంక్ యూ. బై బై. గుడ్ నైట్.